తిరుపతి కరిమారియమ్మ ఆలయంలో ఆదివారం వందలాది మంది భక్తులకు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆడి మాసాన్ని పురస్కరించుకుని జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అగ్నిగుండ మహోత్సవం, గాజుల అలంకరణ, కూరగాయల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు ఆషాఢ మాసం పూజలు నిర్వహించిన ఆలయ చైర్మన్ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరిమరియమ్మ అమ్మవారి దీవెనలతో తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనేక ఆడి మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు అనేకంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం వీరికి 10 రోజులు వైభవంగా అన్ని ఉత్సవాలు జరుగుతాయి. మొదటగా అమ్మవారికి యంత్రం అలంకరణ కానీ, గాజుల అలంకరణ కానీ, కూరగాయల అలంకరణ కానీ, అమ్ముళ్ళు సాయంత్రం పొంగలు పెట్టి విశేషంగా అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరంలో 10 రోజులు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన దాతలు కూడా వచ్చేసి మనకి ఏమి కావాలో సమకూర్చి అన్నిటికీ సహాయం చేసే భక్తులు కూడా మనకు విశేషంగా వచ్చి ఇక్కడ ఆకర్షిస్తారు. తిరుపతి శ్రీ కరిమారియమ్మ దేవాలయంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, అన్నదానాలు ఈ విధంగా అమ్మవారికి పూజలు జరుగుతాయి. తిరుపతి పట్టణ ప్రజలే కాకుండా బయట నుంచి కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో చైర్మన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి అన్నదానాలు చేశారు. ముఖ్యంగా గాజుల అలంకరణ చేసి మహిళలకి గాజులను కూడా ఇచ్చి వారి భక్తిని చాటుకున్నారు. అలాగే కాయగూరలతో మొన్న విశేషంగా అలంకరించి ఆ కాయగూరల్ని ఈరోజు సాంబారుగా చేసి భక్తులకు అన్నప్రసాదాలు ఈరోజు ఇప్పుడు పంచుతున్నారు. ఇక్కడ స్థానికులు ఈ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో